నాకు ఎలాంటి ఫార్మా కంపెనీలతో సంబంధం లేదని, ఏ ఫార్మా కంపెనీలో నేను డైరెక్టర్ కాదని, నా మీద చేస్తున్నవన్నీ అవాస్తవమైన ఆరోపణలని మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ అన్నం శరత్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ హాస్పిటల్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ అన్నం శరత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మార్క్స్బీన్ ఫార్మా కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదని, మెడికవర్ హాస్పిటల్స్లో డైరెక్టర్గా ఉన్న నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా మాత్రమే విధులు నిర్వహిస్తున్నానని డాక్టర్ అన్నం శరత్ రెడ్డి వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్గా గత 15 సంవత్సరాల నుండి ఉన్న పరిచయంతో వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. అంతే తప్ప తనకు వారితో అంతకు మించి పరిచయం లేదని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ శరత్ దానిలో లేరు. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ వాళ్ళ మిగతా అందరికి కానీ డాక్టర్ ఈయనే కాబట్టి. అయితే ఫార్మా పెట్టినప్పుడు మాకు సపోర్ట్ చేయండి, మెంటర్గా ఉండండి అని అడిగినప్పుడు ఉండడం జరిగింది. కానీ మెడికవర్ లో ఉండి వేరే డైరెక్టర్ గా ఉండకూడదు కాబట్టి అప్పుడే 3-4 ఏళ్ల కింద రెసిగ్నేషన్ చేశాము. దిస్ ఈస్ ఫ్యాక్ట్. సో ఆ రోజు ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ మ్యాక్స్బిన్ అండ్ అదర్ థింగ్స్ నేను చెక్ చేశాను. డాక్టర్ శరత్కి ఒక షేరు లేదు, నార్ ఈజ్ అ డైరెక్టర్ ఇన్ దట్. ఈజ్ అ డైరెక్టర్ ఇన్ సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ రోల్స్ అండ్ ఆల్సో ఈజ్ అ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. దిస్ ఈజ్ హిస్ డెసిగ్నేషన్. సో ఈ ఒక్కటి క్లారిఫై చేసేదానికి వీ కాల్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ అండ్ దట్స్ ఇట్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు క్లారిఫై. అంటే జస్ట్ చెప్పండి సార్. యా, ఓకే. సో ఇది Medicover Hospitals is a multinational company, right? It has hospitals in more than 10 European nations. 10 European nations lo unnai, plus India lo unnai. India lo and the 4 states lo undi. And Europe lo it is a listed company, right? So and దీన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయొచ్చు ఏంటి అనేది. నెక్స్ట్ ద హాస్పిటల్ ఓపెనింగ్స్కి సీఎం గారు రావడం అనేది, సో మాకు ఆల్మోస్ట్ 4 స్టేట్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో హాస్పిటల్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ హాస్పిటల్ ఏదైతే మా ఇనాగరేషన్ అయ్యిందో అది అప్పుడు గౌరవనీయమైన ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి చేతుల మీదుగా అయింది. అది ఫస్ట్ హాస్పిటల్. ఆ తర్వాత హాస్పిటల్స్ గ్రో అయ్యాయి. ఇక్కడ మనకి మెడికవర్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా హరీష్ రావు గారి చేతుల మీదుగా అయ్యాయి. అండ్ ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంది మనకి. ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ అనేది స్పీకర్ గారి అప్పుడు ఎక్స్ స్పీకర్ గారి చేతుల మీదుగా అయ్యింది. అప్పటి స్పీకర్. సో అంత బీఆర్ఎస్. సో నెక్స్ట్ మనకి మహారాష్ట్రలో ఏదైతే హాస్పిటల్ రీసెంట్గా ఓపెన్ చేశామో అప్పుడు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫడ్నవీస్ గారు ఉన్నారు. ఫడ్నవీస్ గారి చేతుల మీదుగా అయ్యింది. నాసిక్లో మనం హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు. అండ్ కర్ణాటకలో హాస్పిటల్ ఓపెనింగ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేశారు. ఓవరాల్గా మాదొక ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్స్తో వర్క్ చేయాలి, వర్క్ చేస్తుంది. దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్. సో అది దానివల్ల మనం దానికి అసలు ఎవిడెన్స్ ఏమీ లేదు, రైట్? అది పక్కన పెడితే ఫార్మా కంపెనీకి మెడికవర్ హాస్పిటల్కి అసలు ఏం సంబంధం లేదు, రైట్? సో ఆ రిలేషన్ కమెంట్ చేసినప్పుడు ఆ రిలేషన్స్ తీసుకురావడానికి వాళ్ళు చెక్ చేసినప్పుడు కామన్ లింక్ లాగా ఎవరినో ఒకటి తీసుకురావాలి కాబట్టి అలా చెప్పిండొచ్చు, రైట్? సో దాని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనేది వేస్ట్. అది మ్యాక్స్బిన్ తో మీరు ఆర్ఓసికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇందాకే చెక్ చేసి చూపించాం కదా. సో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మ్యాక్స్బిన్ కంపెనీ, ఎనీ ఫార్మా కంపెనీ. సో కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్. ఆ మధ్యలో కొన్ని వాట్సాప్లో వీడియోలు కూడా తిరిగాయి. చాలా మంది డాక్టర్స్ నాకు కూడా పంపించారు. ఒక నేమ్ పెట్టి శరత్ చంద్ర రెడ్డి అని పెట్టి ఫార్మా కంపెనీ అని నా ఫోటో పెట్టడం జరిగింది. ప్లీజ్ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హీ ఈస్ టోటలీ డిఫరెంట్, ఐఎమ్ ఎ డిఫరెంట్ గై. థ్యాంక్ యూ. షార్ట్ నోటీస్లో మీరందరూ ఇక్కడ వచ్చినందుకు
నాన్ మెడికల్ ఇష్యూ పైన ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ప్రెస్ మీట్ పిలిచాము. మన హానరబుల్ ఎక్స్ మినిస్టర్ అండ్ ప్రెసెంట్ శాసన సభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఈరోజు ఏదో ప్రెస్ మీట్లో మనకి మెడికవర్ హాస్పిటల్స్ అండ్ ఆర్ వర్కింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ రిలేటెడ్ వర్క్ చేస్తుందని ఏదో కొన్ని ప్రెస్ రిలీజ్ వచ్చాయి. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ దీని గురించి చాలా మంది ప్రెస్ పీపుల్ ఫోన్ చేయడము అండ్ యూనో దీని గురించి అడగడానికి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తే మనమే క్లారిఫై చేద్దామని ప్రెస్ మీట్ హోల్డ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డాక్టర్ అనిల్ కృష్ణ, కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా. సో కొంచెం బేసిక్ హిస్టరీ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ చెప్పదలుచుకున్నాను. మెడికవర్ హాస్పిటల్స్ బేసికల్గా ఇట్స్ ఎ స్వీడిష్ కంపెనీ, స్టాక్హోమ్లో లిస్ట్ అయిన కంపెనీ. ఆ మెడికవర్ హాస్పిటల్స్ ఈ ఇండియన్ కంపెనీలో అంటే ఈ సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈరోజు 65% షేర్ హోల్డింగ్ ఉంది. సో డైరెక్ట్గా మనం ఏం మాట్లాడినా రిలేటెడ్గా మాట్లాడకపోతే ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్స్. వాళ్ళతో లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2011లో స్టార్ట్ అయినా కూడా నేను డాక్టర్ అనిల్, నా ఫ్రెండ్ అండ్ కొలీగ్ అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ అండ్ హరికృష్ణ అండ్ వేరే డాక్టర్ కృష్ణప్రసాద్ కలిసి ఈ సంస్థను స్టార్ట్ చేశాము. 2017లో మెడికవర్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్ చేసి ఈరోజు మెజారిటీ షేర్ హోల్డింగ్ ఉంది. యాజ్ సచ్ మనము 24 హాస్పిటల్స్ రన్ చేస్తాం 4 స్టేట్స్లో. మేజర్ ప్రెజెన్స్ మన జర్నీ స్టార్ట్ అయింది ఈ ప్రెమిసెస్. ఇక్కడ మనం ఈ ప్రెమిసెస్ నుంచే మా జర్నీ స్టార్ట్ అయింది ఒక సింగిల్ హాస్పిటల్ నుంచి ఇన్ 2014. సో బేసిక్గా మేము క్లారిఫై చేయాల్సింది ఏంటంటే వీ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఎనీ స్టేట్. We are associated and we work closely with the government and government representatives. That is a clear fact. ఆ హాస్పిటల్ నీడ్స్కి ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాము. ఆ గవర్నమెంట్ కాదు, ఈవెన్ ఎనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అది పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి పేషెంట్స్ కానీ కాన్స్టెన్సీలో పేషెంట్స్ ఇష్యూస్ వచ్చినా, బిల్ డిస్కౌంట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా కొంచెం వేవర్ చేయాల్సి వచ్చినా, సపోర్ట్ చేయాల్సి వచ్చినా we do it for all political parties because ours basically healthcare industry and a private limited company that too listed in